అయితే గత 4 నెలల క్రితము హోరాహోరీగా సాగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇగో మన బీఆర్ఎస్ పార్టీ పరాజయమై ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది కదా. ఇక దాని తర్వాత బీజేపీ గట్లనే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మస్తు మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసులు అందరు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు కదా. అందులో భాగంగానే ఇక ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముదల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందియాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం మేరకు మన నారాయణరావు పాటిల్ గారి చేతుల మీదుగా అదేవిధంగా వివిధ గ్రామాలలో మిగిలి ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసులు నిన్నటి వరకు జాయిన్ అయినలు. ఇక గీయల్లా మన లోకేశ్వరం మండలంలో ఉన్నటువంటి హవర్గా సర్పంచ్ అయినటువంటి మన భుజంగరావు సర్పంచ్ సాబు, అంతేకాకుండా సీనియర్ నాయకుడు, అదేవిధంగా మన నిర్మల్ జిల్లా సర్పంచ్ సంఘము ప్రధాన కార్యదర్శి అన్నమాట. ఇక సార్తో పాటు లోకేశ్వరం సర్పంచ్ అయినటువంటి మన కపిల్ గారు, అదేవిధంగా మన హద్గాం సర్పంచ్ అయినటువంటి మన కదం భీమరావు పటేల్ గారు, అదేవిధంగా సతీష్ గారు, శైలజ నరేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మన నారాయణరావు పటేల్ చేతుల మీదుగా కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాలన్నమాట. ఇక ఇప్పటికెళ్ళి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కండువ ఉన్నారో దానికి పక్కకి పెట్టి ఇక ఈనాటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని ఇక ఊళ్ళలో పోయి ఆడ ఊరు వాడవాడ గల్లీ మొత్తం తిరిగి ఇక అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా పనిచేస్తామని అక్కడ మన నారాయణరావు పటేల్ గారితో చర్చ జరిపిందన్నమాట. ఎట్టి పరిస్థితులలో ముదల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీని అందించే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సీనియర్ నాయకుడు అయినటువంటి ఓంప్రకాష్ రెడ్డి గారు, శంకర్ చంద్రే గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు తదితర గ్రామాలకు చెందినటువంటి సర్పంచులు, ఎంపీటీసులు పాల్గొన్నారు. ఇక कांग्रेस पार्टी नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय कांग्रेस। పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు గారు, ఎంపీపీ లలిత భోజన గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.